ముందుగా చిరంజీవి అన్నయ్యకి శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలని మేము అభిమానులుగా కోరుకుంటున్నాము. 157 కాదు 257 అయినా సరే ఎన్ని సినిమాలని మీరు చేస్తూ ఉండాలి. ఆ ఆయురారోగ్యాలు దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ బ్యాంక్లో జరుగుతుంది. చాలా అద్భుతంగా స్వామినాయుడు గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి అందరినీ కూడా ఫ్యాన్స్ని ఎక్కడున్నా ఏ స్టేట్లో ఉన్నా కూడా అందరినీ కూడా కలపటం, ఇక్కడికి పిలిపించటము అనేది ఈ ఆర్గనైజింగ్ అనేది స్వామినాయుడు గారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ప్రతి వేడుకకి చేస్తున్నారు, ప్రతి సినిమా ఫంక్షన్కి కూడా చేస్తున్నారు. ఆయనకు ముఖ్యంగా స్వామినాయుడు గారికి థ్యాంక్స్ చెప్తూ ఆ కమిటీ అలాగే బ్లడ్ బ్యాంక్ సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కానీ ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది వేల మంది వస్తుంటారు బ్లడ్ ఇవ్వడానికి. ఈ బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ బ్యాంక్కి ఇది ఏంటంటే బ్లడ్ బ్యాంక్ అనేకుండా ఒక దేవాలయంగా అందరూ ఫ్యాన్స్ కూడా భావిస్తారు. అలాగే ఈరోజు అన్నయ్య బర్త్డే సందర్భంగా ఈరోజు మేమందరం రావటము, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి టీవీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా వందల మంది వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నేను కూడా కార్యక్రమం దగ్గరుండి జరిపించడం, పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బర్త్డే సందర్భంగా కానివ్వండి, మిగతా టైంలో కానివ్వండి, ఈ బ్లడ్ డొనేషన్ వల్ల కూడా వేలాది మంది ప్రాణాలు కాపాడే విధంగా ఉంది. ఏం చెప్తారు? అవును, ఇప్పుడు ఒక పిలుపు అనేది చిరంజీవి గారు ఎప్పుడు ఇవ్వటం జరిగింది. ఆ పిలుపుతో ఇప్పుడు కొన్ని వందల వేల ప్రాణాలు కాపాడాలి అంటే కనుక ఎలాంటి పిలుపు అవసరమో అలాంటిది చిరంజీవి గారు ఇవ్వటము, అభిమానులు అందరూ స్పందించి చేయటం అనేది అందరికి మంచిదే. మంచి చేయటం అనేది ఇంపార్టెంట్. ఈ రకంగా మనం సమాజానికి ఉపయోగపడతాం అనేది మనం చేస్తూ ఉన్నాం. చిరంజీవి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే స్ఫూర్తి విషయంలో అంటే ఆదర్శంగా తీసుకోవడం విషయంలో ఏం చెప్తారు? ఇంకా చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే. ఇంకా అన్నీ మనము అనుసరించేవి ఉంటాయి. ఒక డ్యాన్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, సినిమా పరంగా అయినా సరే, ఒక వ్యక్తిత్వంగా పరంగా అయినా సరే అంత మంచి చేసే వ్యక్తి. ఈరోజు ఒక స్ట్రైక్ అనేది జరుగుతుంది, సమ్మె జరుగుతుంది. ఇన్ని వందల కుటుంబాలు వేల మంది స్ట్రైక్ లో ఇబ్బంది పడుతున్నా కానీ పిలిపించి ఎప్పటికప్పుడు పిలిపించి షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని, ఏదైతే ఉందో షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని మీ సమస్యలు ఏంటి అన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుందాము, మీకు నేను ఉన్నానని చెప్తున్నా చూసారా. ఆయనే ఒక పెద్దన్నయ్యగా, ఒక తండ్రిగా ముందుండి నడిపిస్తున్నారు. ఇంకా అందరికి ఆదర్శం అంతే చిరంజీవి గారు. ఇప్పుడు మనము ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి మనకి ఎవరున్నారు, మా సమస్యల్లో చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు అంటే ఇదివరకైతే దాసనారాయణరావు గారు ఉన్నారు. ఇప్పుడైతే కనుక మనకి చాలా మంది అందరూ డైరెక్టర్స్, హీరోస్ ఉన్నా కూడా అందరికీ ఒక పెద్దగా చిరంజీవి గారు ఉన్నందుకు చాలా చాలా గర్వపడుతున్నాం. ఎటువంటి సమస్యనైనా సరే ఆయన డెఫినెట్ గా తీరుస్తారు. విశ్వంబర ఏముందో, విశ్వం అంతా డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. ఎప్పుడెప్పుడని అందరూ ఎదురు చూస్తున్నాం. ఇక్కడే కాదు, ఫారిన్ లో కూడా, అమెరికా వచ్చి ప్రపంచ దేశాల్లో కూడా అందరు ఫ్యాన్స్ కూడా విశ్వాంబర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. జిమ్స్ అయితే అదిరిపోయింది. సినిమా కూడా దీనికి డబల్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారికి, అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ బర్త్డే, అన్నయ్య బర్త్డే అంటేనే ఒక ఫెస్టివల్. వినాయక చవితి 27th వస్తుంది కదా, అన్నయ్య బర్త్డే ముందే మనకు వినాయక చవితి వచ్చినట్టుగా అంత సంతోషంగా ఉంది అనమాట. అంత హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు? ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలంటే మనం యాక్చువల్ గా ఒక మనిషిగా పుట్టిన తర్వాత చిరంజీవి గారిని చూసి ఎలా బతకాలి, సాటి మనిషికి ఎలా సాయం చేయాలి, మనం ఎలా సర్వే అవ్వాలి, నలుగురికి మంచి చేస్తూ ఆ నలుగురికి ఉపయోగకరంగా మనం ఎలా ఉండాలి అనేది అన్నయ్య దగ్గర చూసి నేర్చుకోవచ్చు. ఆయన క్రమశిక్షణ గాని, ఆయన హార్డ్ వర్క్ గాని, ఆయన సేవా దృక్పథం గాని, ఎవ్రీథింగ్ ఆయన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఇన్నే అని చెప్పేసి అంచనా వేయలేము. ఆయన అనంతం. బ్లడ్ డొనేషన్ ద్వారా కూడా వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్నారు. మరి నిజమే కదా. ఇప్పుడు బ్లడ్ డొనేషన్, బ్లడ్ అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి పేరు చిరంజీవి గారు. బ్లడ్ డొనేషన్ అంటే చిరంజీవి గారు. దాని పేరు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టచ్చు, బ్లడ్ డొనేషన్ చిరంజీవి గారు అని చెప్పేసి. సో అంత గొప్ప విషయం అనమాట. ఆయన విశ్వంబర గ్లిమ్స్ నిన్ననే చూసా, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు కాకపోతే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది.
త్వరగా ఈ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయి ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఫెస్టివల్ చేసుకునే వాళ్ళము. అదొక చిన్న అసంతృప్తి. బట్ ఓకే, అన్నయ్య విఎఫ్ఎక్స్ కోసము బాగా దగ్గరుండి మన ప్రేక్షకులకి అందరికీ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. సో కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, మా అందరికి మంచి సినిమా అవుతుంది అని చెప్పేసి అన్నయ్య 48 సంవత్సరాల మెగాస్టార్ అన్నయ్యకి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలి, మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. జై చిరంజీవ. చిరంజీవి బర్త్డే సంవత్సరంగా చాలా నమస్కారం చెప్పి ఎప్పటికీ ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నాం. మేము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, 85, 95 నుంచి చూస్తుంటాం మూవీ. చిరంజీవి గారు చాలా ఫ్యాన్ మాకు. మాది డేట్ ఆఫ్ బర్త్, మా పేరు ప్యారే మోహన్, మాది డేట్ ఆఫ్ బర్త్ 1958. మాది కూడా 64వ సంవత్సరము. మా అన్నయ్య లాంటి వారు, ఆయన కూడా మాకు చాలా అందరి ప్రజలకు అందరికి సాయం చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ లా అందరికి తీసుకుని లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికి సాయం చేస్తున్నాం. ఇలాగనే అందరికి సాయం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పటికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. చిరంజీవి గారికి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు మేము చెప్పాలా, ఆయన చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటున్నా? చిరంజీవి గారు ఎప్పటికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలకు అందరికి మంచిగా. మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి, అన్నయ్య మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. మీరు ఎనర్జీగా ఉండి మమ్మల్ని మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తూ మమ్మల్ని ఎనర్జీగా ఉంచాలి. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మీ సినిమాలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసి నేను భక్తునిగా మారిపోయాను. నువ్వు నా దేవుడిగా నేను కొలుస్తున్నాను. అన్నయ్య గురించి చెప్పాలంటే, నాకు 2వ తరగతి 3వ తరగతి నుంచి అన్నయ్య అంటే నాకు ప్రేమ. చిన్నప్పుడు అన్నయ్య ఫోటోలు, కిరాణా షాప్ లో అన్నయ్య ఫోటోలు, స్వీట్ పాకెట్ లో, అలాంటి పాకెట్ లో అన్నయ్య ఫోటోలు వస్తే ఆ పాకెట్స్ ని ఎంత ఖరీదైనా సరే కొన్ని దాచిపెట్టుకునేవాడిని. అలాంటి టైంలో మరొక విషయం ఏంటంటే, మరొక విషయంలో చెప్పాలంటే, శ్రీరామచంద్ర స్వామి వారు ఆంజనేయ స్వామి వారికి ఎంత ప్రేమ ఎంత భక్తి ఉందో, నా అన్నయ్య చిరంజీవి గారు అంటే నాకు అంత ప్రేమ అంత భక్తి ఉంది. ఈ ప్రేమ ఈ భక్తి నా ప్రాణం పోయే వరకు ఉంటుంది అన్నయ్య. మీరు ఇలాంటి సినిమాలు చేస్తూ ఇప్పుడు విశ్వంభరతో మీరు మా ముందుకు వస్తున్నారు. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామి గారిని కోరుకుంటూ, నా అన్నయ్య గురించి ఎప్పటికీ నా దేవుడే. ఎన్ని చేసినా నా అన్నయ్య మా కోసం చేస్తూనే ఉంటారు, ఎవరి కోసమైనా చేస్తూనే ఉంటారు. ఆ విషయం మనం తెలుసుకునే అవసరం లేదు. ఆల్రెడీ మనము ఎన్నో చూసాము, ఎన్నో చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంత వయసులో కూడా ఇంత ఎనర్జీగా ఉన్నారు. మరొక మాట చెప్పాలంటే, మన రామ్ చరణ్ అన్నకి కూడా పోటీగా ఉన్నారు. ఇప్పటికీ ఈ పోటీ మా చరణ్ అన్నకి ఈ పోటీ ఇలాగే ఉండాలి. చరణ్ అన్న, మీరు ఇలాంటి సినిమాలు చేస్తూ మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి. అన్నయ్య గురించి ఒక్క డైలాగ్ చెప్పనా? సింహాసనం మీద కూర్చిన హర్వత ఆ ఇంద్రుడిది, ఈ సింహాసనం మీద కూర్చిన హర్వత ఈ ఇంద్రసేనుడిది. జై చిరంజీవ, జై చిరంజీవి, జై మెగాస్టార్.